హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సుహాసినక్క నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి సుహాసినక్కని చూసిన. చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు తెలిసి స్కూల్ కూడా పోయిననో లేదు. అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి సుహాసినక్కని చూస్తున్నా. అంటే గుర్తుకు లేదనుకో. ఓకే, అప్పటి నుంచి చంటిగాడు సినిమా ఒకటి చాలా బాగుండేది. ఆ సినిమా అయితే నాకైతే చాలా చాలా నచ్చేది. ఓకే, చూడక చాలా ఇయర్స్ అయింది. అప్పుడు ఇంట్లో పెట్టేవాళ్ళు, చూసేదాన్ని. చాలా చాలా బాగుండేది. సుహాసిని నిజంగా చాలా బాగుంటుంది. ఒక ప్రొడ్యూసర్, హీరోయిన్ అన్నిట్లా ఫాస్ట్, నిజంగా వెరీ టాలెంటెడ్. మొన్న రీసెంట్గా కుక్ విత్ జాతిరత్నాలు, జీ తెలుగులో కూడా ఏదో మహారాణులు అది అనుకుంటా. నాకు అంత గుర్తుకు లేదా ఆ ప్రోగ్రాం పేరు. ఇది కానీ సుహాసినక్క ఫన్ను చాలా బాగుంటుంది. వంట చేయడానికి రాదు. వంట చేయడానికి రాకపోతే చాలా ఫన్ వేలో ఆమెనైతే ఎంతమంది అంత మంచి ఒక ప్రొడ్యూసర్ అంత మంచిగా ఉంటే, ఆమె మ్యారేజ్ కూడా అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు బయట కనిపించాడు ఆయన కూడా ఒక యాక్టరు. ఇద్దరు ఒక సీరియల్లో తీసి అక్కడ నుంచి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి చాలామంది అంటారు. వాళ్ళ అమ్మ ఇప్పుడు కూడా సుహాసినికి తోడుగా వస్తారు, వాళ్ళ అత్తగారు తోడుగా వస్తారు. నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది సుహాసిని. రీసెంట్గా మామగారు అనే సీరియల్ కూడా అయిపోయినాయి అనుకుంటున్నా. ఎందుకాడ వచ్చిందని చాలామంది అంటున్నారు. మళ్ళేమో కానీ సుహాసినక్క బిగ్ బాస్ హౌస్కి 2.0కి వస్తుందని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్కి సుహాసినక్క వస్తే ఎలా ఉంటుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే బాగా అనిపిస్తుంది. టీఆర్పీ కూడా చాలా బాగా వస్తుంది. ఈమెకు సీరియల్ వాళ్ళు బాగా ఫేమస్ కాబట్టి, ఈమె సీరియల్లో బాగా ఫేమస్ కాబట్టి దేవత సీరియల్ కూడా హైలైట్ ఉండేది. మీకేమనిపిస్తుంది? సుహాసిని వాళ్ళు రావాలంటే ఒక లైక్ కొట్టుకొని చెప్పండి.